షలోం. ప్రభువైన యేషువ మెస్సీ నామములో వీక్షకులందరికీ వందనములు. ఈరోజు వాక్యాంశము ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హేతువాదులైన ఫుట్ అండ్ బాల్ వీళ్ళు అమెరికా దేశంలో ఒక పుస్తకం రాశారు బైబిల్కి వ్యతిరేకంగా. అది రాసి ఒక 130 సంవత్సరాలు ఎంతో అవుతుంది. అందులో వందలాది ప్రశ్నలు వేశారు బైబిల్పై. తెలుగులో వాటిని పెన్మెత్స సుబ్బరాజు గారు వాటిని అనువాదం చేశారు. అందులో ఒక ప్రశ్న చూద్దాం. యాకోబు ఐగుప్తుకు తిరిగి వస్తాడా? ఆయన నేనే దేవుడను, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదను అని ఆదికాండం 46 అధ్యాయం 3-4 వచనాల్లో వ్రాసి ఉంది. దేవుడు యాకోబుకు వాగ్దానం చేసిన ప్రకారము అతడిని ఐగుప్తు నుండి మరలా తీసుకుని రాలేదు. ఆదికాండం 47 అధ్యాయము 28-29 చూడండి అని ప్రశ్నించాడు. అంటే యెహోవా దేవుడు యాకోబుతో చెప్పాడు, నువ్వు కనాన్ నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను, మరలా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను ఈ కనాన్ దేశానికి అని చెప్పాడు. యాకోబు కనాన్ దేశానికి తిరిగి రాలేదు కదా, ఐగుప్తులో చనిపోయాడు కదా, ఈ వాక్యం అబద్ధం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అమెరికా హేతువాదులు వ్రాసిన ప్రశ్నలు ఇవి. అయితే చూద్దాం, బైబిల్ సత్యము, ఎల్లవేళలా సత్యమే, ఎప్పుడూ సత్యమే చెప్తుంది. ఇక్కడ యాకోబుని తిరిగి తీసుకుని వస్తాను అంటే యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే ఇజ్రాయేలు ఒక దేశంగా వాళ్ళు మార్చబడతారు. వారిని తిరిగి నేను కనానుకు తీసుకుని వస్తాను అని ఒక అర్థం ఉంది. యాకోబుని నేను మరలా కనాను తీసుకువస్తాను ఒక అర్థం ఉంది. యాకోబు కుటుంబులందరినీ తిరిగి ఇజ్రాయేల్ దేశంగా ఏర్పరచబడ్డానికి నేను కనానుకు తీసుకువస్తాను ఒక అర్థం ఉంది. దేవుడు యాకోబుని కనానికి ఎలా తీసుకొచ్చాడో చూద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా దేవుని వాక్యాలు అర్థం కావు. బుద్ధివాక్యము జ్ఞానవాక్యము అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి అవసరము. యాకోబుని యెహోవా దేవుడు తిరిగి తీసుకుని వచ్చాడు కనానికి. ఎలా తీసుకొస్తాడంది అక్కడ చెప్పలేదు, తీసుకుని వస్తాను అన్నాడు. ఎలా తీసుకొచ్చాడో చూద్దాం. ఆదికాండం 46 అధ్యాయము 2-4 వచనాల్లో, అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. రాత్రి వేళ దర్శనం కలిగింది యాకోబుకి. యాకోబుకి దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే అతని పేరు పెట్టి పిలుస్తున్నాడు. యాకోబు యాకోబు అని పిలుస్తున్నాడు. పిలుస్తుంటే చిత్తము ప్రభువా అని విధేయత చూపించాడు. దేవుడు పిలుస్తున్నాడని గ్రహించాడు. దేవుడు పిలుస్తున్నాడని అర్థమైంది యాకోబుకి. ఎవరో పిలుస్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వలేదు. 3వ వచనంలో ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను చెప్తున్నాడు. నేనే దేవుడను అంటే నేను ఒక్కడే దేవుణ్ణి, దేవుడు అనేవాడిగా లేడు, నేను ఒక్కడే ఈ సృష్టి అంతా సృష్టించాను అని చెప్పి నీ తండ్రి దేవుడును. యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు, ఇస్సాకు తండ్రి అబ్రహాం. ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పుకునేవాడు. వీళ్ళు ముగ్గురు పరిశుద్ధంగా జీవించారు గనక, దేవుని కోసం మరి త్యాగం చేశారు గనుక. ఐగుప్తుని వెళ్ళుటకు భయపడకము. ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే తన కొడుకుల్లో ఒక కొడుకుని పోగొట్టుకుని తీవ్రమైన దుఃఖంతో తను ఉన్నాడు. అలాగే షిమియోను బంధించబడి ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క దుఃఖ బాధ తీవ్రత తనలో చాలా ఉంది. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలంటే తను భయపడుతూ ఉన్నాడు. ఆ భయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా భయపడుతూ ఉంటారు కదా. భయం అనేది చాలా మానవ సహజం. ఆ భయంలో తను జీవిస్తున్నప్పుడు దేవుడు ధైర్యం చెప్తున్నాడు. నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు నీకు ఎవరు ధైర్యం చెప్పరు, కానీ దేవుడు ధైర్యం చెప్తాడు. యాకోబుకి ధైర్యం చెప్పడానికి దేవుడే వచ్చాడు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ప్రమాణం చేస్తున్నాను, నువ్వు నశించిపోవు, నువ్వు అక్కడ ఓడిపోవు, నీవు అక్కడ వేదన చెందవు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. మీరు కొద్ది మంది ఐగుప్తుకి వెళ్తారు, కానీ లక్షల జనమై తిరిగి వస్తారు. కొద్ది మందిగా వెళ్ళి వాళ్ళు బలమైన జనమై మీరు తిరిగి వస్తారు. మరలా ఈ ప్రాంతానికి, ఈ కనాను దేశానికి
ఇప్పుడు ఇజ్రాయేల్ అని పిలువబడుతున్న కనాను దేశానికి నీ పిల్లలు నువ్వు కూడా తిరిగి వస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. 4వ వచనంలో నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. దేవుడు చెప్పాడు, యాకోబు నువ్వు ఒక్కడివే వెళ్ళడం లేదు, నేను నీతో కూడా వస్తాను. దేవుడు వస్తాడంటే దేవదూతలు కూడా యాకోబుతో వస్తున్నట్టే. ఎస్, దేవుడు నీతో కూడా వస్తాడు, దేవదూతలు నీతో కూడా వస్తారు. కష్టాల్లో నిన్ను దేవుడు చూస్తున్నాడు, ఇబ్బందిలో ఉన్న నిన్ను దేవుడు చూస్తున్నాడు, ఇరుకులో నిన్ను దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు ఆహారం లేక అల్లాడిపోతున్నారు, కరువు భయంకరంగా ఉంది. కనాను దేశంలో ధాన్యం లేదు, బార్లీ గోధుమ పంటలు లేవు, ఎండిపోయినాయి. అలాంటి కరువులో కుటుంబాన్ని పోషించుకోవడానికి కుటుంబ పెద్దగా బాధపడుతున్న సందర్భంలో, ఆహారం కోసం భవిష్యత్తు కోసం భయపడిన సందర్భంలో ఇక్కడ ఒక రాజులా పెరిగాడు. ఎంతమంది పనివారు దాసీ జన్మ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎలా ఉంటుందో జీవితం అని అనుకుంటుంటే దేవుడు అంటే నేను నీతో కూడా వస్తానని చెప్తున్నాడు. ఒక మానవుడితో దేవుడు కూడా వస్తానని చెప్పాడు. ఒక మనిషితో ప్రయాణము దేవుడు చేస్తున్నాడు. యాకోబుతో దేవుడు ప్రయాణం చేశాడు. దేవదూతలు యాకోబుతో ప్రయాణం చేశారు. నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదను. అది ఈ మాటను అంటున్నారు. యాకోబు ఎక్కడొచ్చాడు? ఐగుప్తు నుంచి కనాను దేశానికి. ఐగుప్తు దేశంలో మరణించాడు కదా, చనిపోయాడు కదా, ఎక్కడొచ్చాడు? కనాను దేశానికి అంటున్నాడు. కానీ యాకోబు మరణించి కనాను దేశానికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడో బైబిల్లో ఉంది. అతని శవం మరలా కనాను దేశానికి వచ్చింది. ప్రాణముతో వచ్చిందా, ప్రాణము లేకుండా వచ్చిందని కాదు. నేను తిరిగి నిశ్చయముగా నేను తీసుకుని వచ్చేదను. అతనికి తను పుట్టిన భూమి మీద మమకారం ఉంది, కనాను దేశం మీద. ఎందుకంటే అక్కడ అబ్రహాము సమాధి ఉంది, శారా సమాధి ఉంది, ఇస్సాకు సమాధి ఉంది, రెబకా సమాధి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి తన పితరుల భూమి, తన పూర్వీకులు నివసించిన భూమి, తన తాత తన తండ్రి నివసించిన భూమి, ఆ భూమి మీద మమకారం అనేది తనకి ఉంది. పైగా వాగ్దాన దేశం, ఈ దేశం మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇది నీకు ఆలోచన గుర్తు దేవుడు చెప్పి నేను నిశ్చయముగా తిరిగి తీసుకుని వచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు దేవుడు? ఓకే, ప్రాణంతో రాలేదు, కానీ చాలా ఘనంగా దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు మాటలకి పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటే మనకు అర్థమవుతాయి. మన సొంత ఆలోచనవి అర్థం కావు. నేను నిశ్చయముగా తిరిగి నేను తీసుకుని వస్తాను. ఎలా తీసుకొచ్చాను అనేది మనం చూద్దాం. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యోసేపు నువ్వు కలుసుకుంటావు. యోసేపు దుష్టమృగము చేత చీల్చబడ్డాడు నువ్వు అనుకున్నావు. రక్తములో ముంచబడిన వస్త్రం విచిత్ర నిలువుటంగి వచ్చింది. నువ్వెంతో చక్కగా కుట్టించావు కదా, ప్రేమగా. అంగి రక్తంలో మునిగి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ యోసేపు చనిపోలేదు, సజీవుడిగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాజు సర్వాధికారాలు యోసేపుకి ఇచ్చాడు. నువ్వు అక్కడికి ఆనందించడానికే వెళ్తున్నావు అని దేవుడు బలపరిచాడు, ధైర్యపరిచాడు. జీవితం అంతా కష్టాలుండు. జీవితంలో చూడండి, యాకోబు జీవితంలో దుఃఖం ఉంది, కానీ తర్వాత దేవుడు మళ్ళా ఆనందాన్ని ఇవ్వడానికి తన కుమారుడు దగ్గర తీసుకెళ్ళి, ఎప్పుడో చనిపోయిన కొడుకు బ్రతికే ఉన్నాడని, ఒక దేశాన్ని ఏలుతున్నాడని యాకోబు తెలియడం ఎంత సంతోషం అసలు. వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు చూడండి, ఆదికాండం 47:27 చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందు గోషెన్ ప్రదేశములో నివసించిరి. ఇశ్రాయేలీలు ఈజిప్ట్ దేశంలో గోషెన్ అనే ప్రాంతంలో నివసించారు. ఇది చాలా సారవంతమైన ప్రాంతం, మందలకి కావలసిన పచ్చిక ఉన్న ప్రాంతం. సూర్యకిరణాలు ఈ గోషెన్ దేశం మీద బాగా పడతాయి. చాలా సారవంతమైన ప్రదేశంలో వీళ్ళు నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని, వీళ్ళు కొద్ది మందిగా వెళ్ళారు, 100 మంది కూడా వెళ్ళలేదు, 70 మంది పైన వెళ్ళారు. వీళ్ళు కొద్ది మందిగా వెళ్ళి అక్కడ ఆస్తి సంపాదించుకున్నారు. తిండి కోసం వాళ్ళు వెళ్ళారు, కరువు తట్టుకోలేక వెళ్ళారు, ఆకలి తీర్చుకోవడానికి వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు ఆస్తి సంపాదించుకున్నారని వాక్యంలో ఉంది. సంతానాభివృద్ధి పొంది మిగిల విస్తరించిరి. సంతానాభివృద్ధి పొందారు. ఎంతగా అంటే ఆ దేశ ప్రజలు భయపడేంత సంతానం తర్వాత అయిపోయారు వీళ్ళు. ఒక్క వ్యక్తి యాకోబు, ఒక వ్యక్తి సంతానము దీవించుడు నేడు కూడా దేశంగా, ఇజ్రాయెల్ దేశంగా మన కళ్ళ మధ్య కనిపిస్తుంది. ఆ దేశం ఒక వ్యక్తి ఒక దేశంగా మార్చబడడం జరిగింది. చూడండి, పిల్లలు పుట్టారు, విస్తరించారు. ఆదికాండం 50:5 చూద్దాం. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదని చెప్పుడని. చూడండి, కనానులో
సమాధి త్రవ్వించితిని కదా అని ఉంది. యాకోబుకి ఎక్కడ సమాధి చేయబడాలి ఉందంటే కనాను దేశంలో, అంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో సమాధి చేయబడాలి. ఐగుప్తులోనే చనిపోయాడు, కానీ ఈజిప్ట్ దేశాన్ని నుంచి ఇజ్రాయెల్ దేశానికి అతను తిరిగి తీసుకుని రాబడ్డాడు. అతని శవం అనాథ శవంలో ఐగుప్తులో లేదు, గౌరవార్థంగా తీసుకొచ్చారు. చాలా అధికార లాంఛనాలతో తీసుకొచ్చారు. ఎవరికి జరగని అంత్యక్రియలు ఈ యొక్క యాకోబుకి జరిగినాయి. సమాధి త్రవ్వించింది తండ్రి ప్రమాణం కూడా చేయించుకున్నాడు యోసేపుతో, నన్ను కనాన్లోనే పాతి పెట్టాలి, నీవు నన్ను ఐగుప్తులో పాతి పెట్టొద్దు, ఇది వాగ్దాన భూమి కాదు. దేవుడు ఎప్పటికైనా వాగ్దాన భూమి ఇజ్రాయెల్ దేశం ఇస్తాడు మీ పిల్లలందరికీ, కాబట్టి మీరు నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు అని చెప్పాడు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, నా తండ్రి నీ పాతి పెట్టి మరలా వస్తానని ఫరోకి అతని యొక్క అధికారులకి ఈ వార్తని తెలియజేయించాడు. అంటే ఫరో కూడా చెప్పాడు, నేను నా తండ్రిని పాతి పెట్టడానికి వెళ్ళాలి అని చెప్పేసి అతని పరివారానికి అధికారులకి అందరికి కూడా తెలియచేశాడు. 6వ వచనంలో, అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణం చెప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాను. ఇప్పుడు రాజుగారు పర్మిషన్ ఇచ్చారు. ఐగుప్తీయులు పాగన్ వర్షిపర్స్, వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళు సూర్యదేవుణ్ణి పూజిస్తారు. వాళ్ళు చాలా బహుదేవత ఆరాధకులు కూడా, వాళ్ళు చాలా ఆచారాలు వాళ్ళు కలిగిన వాళ్ళు. యోసేపు యెహోవాని ఆరాధించే వ్యక్తి, యాకోబు యెహోవాని ఆరాధించే వ్యక్తి, సర్వశక్తివంతుని వాళ్ళు ఆరాధించే వ్యక్తులు. వీళ్ళ యొక్క జీవన విధానం వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. వీళ్ళు ఆరాధించే విధానం వేరు, వాళ్ళు ఆరాధించే విధానం వేరు. అయినా కూడా ఫరో రాజు నువ్వు వెళ్ళి నీ తండ్రిని కనాను దేశంలో, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పాతి పెట్టమని అతను సెలవిచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు. ఆదికాండం 50 అధ్యాయము 7వ వచనం, కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయెను, అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ కూడా వెళ్ళారని ఉంది. యోసేపు ప్రధానమంత్రి, ఒక ప్రధానమంత్రి యొక్క తండ్రి యాకోబు. ఈ ప్రధానమంత్రి యొక్క తండ్రి చనిపోయాడు, కాబట్టి ప్రధానమంత్రి అయిన యోసేపు కూడా కనాను దేశానికి బయలుదేరాడు శవంతో. అది చాలా గౌరవము. ఎవరికో కానీ ఆనర్ రాదు, ఎవరికో కానీ అటువంటి పరిస్థితి రాదు. ఒక విదేశీ రాజు, పరదేశపు రాజు, ఐగుప్తు రాజు ఈ విధంగా అధికార లాంఛనాలతో కనాను దేశానికి తీసుకుని వెళ్ళారు అంటే, నేను నిశ్చయముగా తిరిగి తీసుకుని వచ్చేదనంటే అధికార లాంఛనాలతో అతను వచ్చాడు, గౌరవంగా వచ్చాడు అని అర్థం అనమాట. 50 అధ్యాయము 8వ వచనం చూడండి, ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ. ఫరో ఇంటి పెద్దలు అంటే గృహ నిర్వాహకత్వం వహిస్తున్న వ్యక్తులు కూడా, వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా, అది మిలిటరీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అధికారము చేస్తున్న వ్యక్తులు కావచ్చు, అంత పెద్ద పెద్ద అధికారులు వాళ్ళందరూ కూడా మరి వెళ్ళడము జరిగింది. సేవకులందరూ, ఆ ఫరో దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళరు. యోసేపు యొక్క ఇంటి వారు అందరూ, యోసేపు ఇంటి వారు అంటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు ఆయన సహోదరులు, అంటే ఇతనుకున్న ఈ యోసేపుకున్న సహోదరులు మొత్తం వీళ్ళు మరి 12 మంది పిల్లలు. అంటే మిగతా సహోదరులు 11 మంది కూడా యోసేపుతో పాటు తండ్రిని పాతి పెట్టడానికి వచ్చారు. కొడుకులందరూ 12 మంది కొడుకులు కూడా యాకోబు శవంతో వెళ్ళారు. 12 మంది కొడుకులు యాకోబు శవం, 12 మంది కొడుకుల మనవళ్ళు, ముని మనవళ్ళు అందరూ కూడా శవంతో పాటు వెళ్ళారు. అది ఎంత ఘనత! ఒక తండ్రి నిరాధారంగా చనిపోలేదు, అనాథగా చనిపోలేదు, ఎక్కడో విసిరివేయబడలేదు. ఇంతమంది కుమారులతోటి, ఐగుప్తు దేశపు అధికారులతోటి, ఆ దేశపు పెద్దలతోటి, ఆ ఫరో ఇంటి వారితోటి, యోసేపు ఇంటి వారితోటి, మరి బంధువులతోటి, స్నేహితులతోటి, మరి ఇంతమంది వెళ్ళడం జరిగింది. ఒక శవం కూడా. దేవుడు చెప్పండి, నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదనంటే అంత్యకాలాన్ని గురించి మాట్లాడాడు, మరణం గురించి మాట్లాడు. ముసలివాడు అయిపోయాడు యాకోబు, అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ముసలివాడు ఒంటరిగా వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? అతనికి మరణం సంభవించింది, కానీ ఆ మరణం చాలా గొప్పగా, ఆ సమాధి కార్యక్రమం అద్భుతంగా చరిత్రలో ఎవరికి జరగనంతగా జరిగింది. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషెన దేశములో విడిచిపెట్టిరి. మరి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పాలు తాగే పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు,
మరి వాళ్ళని ఆడపిల్లలు కావచ్చు, ఇలాంటి పిల్లలందరినీ చిన్న చిన్న పిల్లల్ని వీళ్ళందరినీ కూడా ఏం చేశారంటే మందల్ని, గొర్రెల్ని, మందల్ని, పశువుల్ని గోషెను దేశంలో విడిచిపెట్టారు. మరి అంత దూరం చిన్నపిల్లలు ప్రయాణం చేయడం, పాలు తాగి పిల్ల, పసిపిల్ల, చిన్నపిల్ల శవం దగ్గరికి ఎందుకు? వీళ్ళని మాత్రం ఏం చేశారంటే గోషెను దేశంలో విడిచిపెట్టారు. ఆదికాండం 50 అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. మరి రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమైన ఒక శవం కూడా, ఒక పార్థివ దేహం కూడా, ప్రాణం లేని శరీరము కూడా, అంటే యాకోబు యొక్క శరీరము కూడా ఎవరెవరు వెళ్ళారంటే రథాలు కూడా వెళ్ళి, చూడండి ఐగుప్తు దేశంలో ఉన్న రథాలన్నీ బయలుదేరుతున్నాయి, ఒక శవం కూడా. ఎంత గౌరవమో మీరు ఆలోచించండి. ఏదో చనిపోయాడు, ప్రధానమంత్రి తండ్రి చనిపోతే చేశారంటే ఒక అర్థం ఉంది. ప్రధానమంత్రి తండ్రి చనిపోతే ఇంత గౌరవము చరిత్రలో ఎవరికి లభించలేదు, యాకోబుకి లభించింది ప్రాచీన కాలములో. రౌతులు ఆ రథం మీదన్న ఆ రథసారథులు, తర్వాత గొప్ప విస్తారమైన సమూహం శవం కూడా వెళ్తుంది. యాకోబు చనిపోయినా కూడా అతని మరణం ఘనపరచబడింది. అతని మరణం ఒక దేశానికి నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేసేలా చేసింది. అతని యొక్క విశ్వాసం ఈ కనాను దేశం ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడింది. ఆ దేశంలోనే నేను పాతిపెట్టబడాలి, నా పితరుల వద్ద పాతిపెట్టబడాలి. అబ్రహాం, ఇస్సాకు ఉన్న చోట నేను పాతిపెట్టబడాలి, నా పూర్వీకుల నుంచి పాతిపెట్టబడాలి. విశ్వాసం వలన అతని శవం కూడా ఆ దేశాన్ని ప్రయాణమైంది. లేకపోతే ఈ ఐగుప్తులో పెద్ద సమాధి కట్టి, ఆ యోసేపు చాలా పెద్ద సమాధి కట్టి ఏం చేసినంటే మరి ఉంచురు, చాలా గొప్ప తండ్రి కట్టి. కానీ ఎప్పటికైనా ఎందుకు యాకోబు అక్కడ పాతిపెట్టబడినాడంటే ఎప్పటికైనా ఈ దేశంలో మేము వెళ్ళిపోతామని దేవుడు చెప్పాడు కాబట్టి, వెళ్ళిపోయే దేశం నా సమాధి ఉండకూడదు అని అంత దూరం నుంచి వచ్చి మరి కప్పెట్టమని చెప్పేసి ప్రమాణము చేయించుకున్నాడు. ఆదికాండం 50 అధ్యాయం 10 వచనం. యోర్దానుకు అవతల ఉన్న అరదు కళ్ళెమునద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. యోర్దానికి అవతల అరదు అనే కళ్ళెం అంటే పంట కూర్చుకునే ప్రదేశం అనేది ఉంది, ధాన్యము సమకూర్చే ప్రదేశం, పొలం దగ్గర పంట సమకూర్చుకునే ప్రాంతం ఉంది, కళ్ళము. అక్కడే చేరి బహు ఘోరముగా అంగలార్చిరి. ఒక ముసలోడు చనిపోతే, వృద్ధాప్యంతో చనిపోతే, చాలా వయసు అయిపోయి చనిపోతే బహు ఘోరంగా ఏడుస్తున్నారంట. యోసేపు ఏడుస్తున్నాడు, యోసేపు కొడుకు, యోసేపు యొక్క అన్నదమ్ములు ఏడుస్తున్నారు. వీళ్ళే కాదు, వీళ్ళ 12 మంది ఏడిస్తే ఘోరమైన ఏడుపేంటి, అక్కడికి వచ్చిన ఐగుప్తీయులు కూడా ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు, ప్రతి ఒక్కరూ దుఃఖపడుతున్నారు, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అతని మరణం చెద్దార్థమైంది. నిశ్చయముగా దేవుడు రథాలతో అతని శవాన్ని తెచ్చాడు, నిశ్చయముగా దేవుడు రౌతులతో అతని శవాన్ని తెచ్చాడు, నిశ్చయముగా దేవుడు ప్రధానమంత్రితో శవాన్ని తెచ్చాడు, నిశ్చయముగా దేవుడు రాజ పరివారంతో అతని శవాన్ని తెచ్చాడు, రాజ కుటుంబీకులతో అతని శవాన్ని తెచ్చాడు, గనులతో అతని శవాన్ని తెచ్చాడు. చూడండి ఆదికాండం 50 అధ్యాయం 11 వచనం. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపాను. 7 రోజులు యోసేపు ఏడ్చాడంటండి. ఆ మొత్తం ఆ సమూహం 7 దినాలు ఏడ్చారంట ఒక వ్యక్తి కోసం. ఈ రోజుల్లో ఒక వ్యక్తి చనిపోతే త్వరగా దాన్ని బరీలు చేసి ఎవరి పనులకు వెళ్ళిపోతారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఇది వరకు భోజనాలు చేసేవారు కాదు, 7 దినాలు ఏడుస్తూనే కూర్చునేవారు. శవం కదిలే వరకు భోజనాలు అనేవి జరిగే కాదు. ఆ రోజుల పరిస్థితి వేరు. ఇప్పుడు షుగర్లు, బీపీలు, అనారోగ్యాలు, టైంకి తినాలి. అప్పుడు దుఃఖం చాలా తీవ్రం. ఇప్పుడు అంత్యకాలంలో అనేకల ప్రేమలు చల్లారిపోతూ ఉంటాయి. అప్పుడు ప్రేమలు వేరు. ఆ దేశము నివసించిన కనానీయులు అరదు కళ్ళమునద్ద దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకి ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొండ్రి. చూసారా, అది కనానీయుల దేశం, 7 జాతులు నివసించే దేశం. కనాన్ దేశంలో 7 జాతులు ఉన్నాయి. తర్వాత చెప్తాను 7 జాతులు ఏంటది. ఆ 7 జాతుల వారు నా కనాన దేశం వారు వర్తకులు, వ్యాపారస్తులు. వీళ్ళు చెప్పుకున్నారంట ఐగుప్తీయులకి ఇది మిక్కుటమైన దుఃఖం అని. అదేంటి, చనిపోయింది హెబ్రీయుడు, చనిపోయింది ఇశ్రాయేలీయుడు, చనిపోయింది వేరే దేశస్థుడు. యాకోబు ఐగుప్తు దేశంలో పుట్టలేదు, యోసేపు కూడా ఐగుప్తు దేశంలో పుట్టలేదు, వీళ్ళు కనాన్ దేశంలో పుట్టారు. వీళ్ళ పూర్వీకులు ఇప్పుడున్న ఇరాక్ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఉర్ అనే ప్రాంతాల నుంచి వచ్చారు. అబ్రహాం ఉర్ అనే పట్టణానికి నుంచి వచ్చాడు. ఇరాక్ ప్రాంతాలు ఉన్నాయి కదా, మెసోపోటేమియా, మీసోపొటేమియా, బిట్వీన్ 2 రివర్స్, 2 నదుల మధ్య ప్రాంతం, ఆ పరివాహక ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళు కనాన్లో ఉన్నారు. మరి ఐగుప్తీయులు దుఃఖం అని ఎందుకు చెప్తున్నారు? ఐగుప్తీయులు కూడా ఆనర్ చేశారు యాకోబుని, ఐగుప్తీయులు గౌరవించారు అతన్ని. ఒక పరదేశితను, ఆ దేశంలో పుట్టనివాడు, కానీ దేవుడు యాకోబుతో ఉన్నాడని వాళ్ళు గ్రహించారు. దేవుడు యోసేపుతో ఉన్నాడని ఐగుప్తీయులు గ్రహించారు. దేవుడు నీతో ఉన్నాడని నీ శత్రులు గ్రహిస్తారు.
దేవుడు నీతో ఉన్నారని నీ కుటుంబం గ్రహిస్తుంది. దేవుడు నీతో ఉన్నారని నీ స్నేహితులు గుర్తిస్తారు. దేవుడు నీతో ఉన్నాడని నీ పిల్లలు కూడా గ్రహిస్తారు. హల్లెలూయా. గనుక దానికి ఆబేల్ మిస్రయీం అని పేరు పెట్టబడెను. ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఆబేల్ మిస్రయీం అన్నారు. యోర్దాన్ నదికి అవతల ఉంది ఆబేల్ మిస్రయీం అనే ప్రాంతంగా ఆ పిలుచుకొని, ఎందుకంటే మిక్కుటమైన దుఃఖం ఆబేల్ మిస్రయీం అని చెప్పుకున్నారు. మిస్రయీమీలు అంటే ఐగుప్తీయులే మిస్రయీమీలు అంటే పూర్వీకులు మిస్రయీమీల సంతానం గనుక. ఆదికాండం 50:12-13. అతని కుమారులు తన విషయం మీద వారికి ఆజ్ఞాపించినట్టు చేసిరి. చూసారా, తండ్రి ఏం చెప్పాడో కుమారులు అది చేశారు. తల్లిదండ్రుల మాట కొడుకులు వినాలి. అంటే మంచి చెప్పే తల్లిదండ్రులు ఉంటారు, చెడు చెప్పే తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు మంచి చెప్తారు చాలా మంది. ఆ మంచిని బాగా చదువుకొని, ప్రతి తండ్రి చెప్తాడు బాగా చదువుకోవాలి, కష్టపడాలి, మంచి ఉద్యోగం చేసుకొని చెప్తారు తల్లిదండ్రులు. నీతిగా బ్రతకని చెప్తారు కొంతమంది తల్లిదండ్రులు. కాబట్టి అవన్నీ కూడా చెయ్యాలి. కనాను దేశంలో సేవలు తీసుకుని పోయి మక్పేలా పొలం మొదన గుహలో పాతి పెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాం తన శ్మశానము కొరకు స్వాస్యముగా ఉండే నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడని ఎఫ్రోన్ యొద్ద కొనెను. చూసారా, ఇప్పుడు ఎక్కడ కప్పెట్టారు? ప్లేస్ చెప్పాడు. కనాను దేశం ఏదో మూల కప్పెట్టేసి ఏదో మూల పారేసి వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలంటే అతను మక్పేలా పొలం అందున్న గుహలో, మక్పేలా పొలాన్ని ఆ పొలంలో గుహని అబ్రహాము ఎఫ్రోన్ దగ్గర కొన్నాడు. కనానీల దగ్గరే కొన్నాడు. వెండికి కొంటాడు. క్రయపత్రం రాసుకున్నారు వాళ్ళు. రిజిస్ట్రేషన్ అయిపోయింది అబ్రహాం కాలంలో. ఇస్సాక్ కాలం అక్కడే. ఇప్పుడు యాకోబు ఆ రిజిస్ట్రేషన్ ఉంది కనుక వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉంది కనుక ఎక్కడ ఏ దేశంలో చరిత్ర తిరిగి వచ్చాడో కప్పెట్టబడవచ్చు. ఎందుకంటే ఆ భూమి వారిదే. వీళ్ళు వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశం వెళ్ళిపోయి మళ్ళీ దశాబ్దాలు పడినాయి. 2 దశాబ్దాలు అవుతున్నాయి. కానీ అయినా కూడా హక్కు ఉంది. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిన తన తాత అబ్రహాం కొన్న భూమిలో ఇతను ఆ గుహలో పాతి పెట్టబడ్డాడు. ఆ పొలాన్ని అబ్రహాము ముందుగానే ఏం చేశాడంటే హిత్తీయుడు దగ్గర కొన్నాడు. హిత్తీయుడు అంటే అదొక జాతి. హిత్తీయులు వీళ్ళు మిశ్రమ జాతులు. ఈ కనానుని 7 జాతులు మిశ్రమ జాతులు వాళ్ళ దగ్గర కొన్నారు. కాబట్టి వాక్యం అంటూ ఏం చెప్తుందంటే, ఎప్పుడు అబ్రహాము కొన్న మక్పేలా పొలముల గుహలో యాకోబును కూడా పాతి పెట్టాడు. నేను నా పితరుల యొద్ద విశ్రాంతి పొందుతానని చెప్పాడు. తన పితరుల యొద్దకు చేర్చబడ్డ. అది ఆ రోజుల్లో ఘనత. పాత నిబంధనలో పితరుల సమాధులు ఘనత. పితరుల సమాధిలో కప్పెట్టబడ్డం ఘనత. పారవేయబడ్డం కంటే, ఎక్కడో అనాథలో మరణించడం కంటే పాత నిబంధనలో ఉండడం ఇలా గొప్ప. అంతేకాదు, యాకోబు శవము ఈజిప్ట్ దేశం నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని తిరిగి రావడం ఒక చరిత్ర. ఐగుప్తీయుల జాతి వేరు, ఇజ్రాయెల్ జాతి వేరు. కానీ ఆ దేశానికి దేశం రథాలు వచ్చినాయి, రౌతులు వచ్చారు, రాజు పరివారం వచ్చింది, ప్రధానమంత్రులు వచ్చారు, కలెక్టర్స్ వచ్చారు, అధికారులు వచ్చారు, సైనికులు వచ్చారు. సైనిక వందనం జరిగింది. ఒక శవానికి సైనిక వందనం జరిగింది. సైనిక కవాతు చేశారు. అంతమంది ఐగుప్తు దేశం ఐగుప్తులో ఉన్న గనులందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అక్కడికి పిల్లల్నే వదిలేస్తారని అక్కడ ఉంది. కాబట్టి వాక్యం అంతా ఏం చెప్తుందంటే, రాజ లాంఛనాలతో అంటే కనాన్ దేశంలో పాత పెట్టబడ్డ మొదటి ఆఖరి దేహము యాకోబుదే. నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదంటే అతను ప్రాణంతో రాలేదు. ఇంకా ముసలాడైపోయి ఒక్కడిక్కడికి వచ్చి ఏం చేస్తాడు? నేను ఇలా తీసుకొస్తానని ఆ మాటకు అర్థం. దేవుడి మాటను అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. పరిశుద్ధాత్మను మనకి చెప్పాలి. ఈ ప్రశ్నలు ఎప్పుడో 100 ఏళ్ళు పైనే అమెరికా దేశంలో వేయబడ్డాయి. ఫుట్ అండ్ బాల్ అనే హేతువాదులు ఈ ప్రశ్నలన్నీ వేశారు. 100 ప్రశ్నలు వేశారు బైబిల్ మీద. ఈ కాలక్రమేణా కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరికినాయి. కొన్ని పరిశోధించబడి తెలుసుకున్నారు. కొన్ని తవ్వకాల్లో దొరికినాయి. కొన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అనేక రకాల చారిత్రక ప్రశ్నలు వేశారు. వాటన్నిటి కూడా కాలము సమాధానం చెప్పింది. బైబిల్ సమాధానం చెప్పింది. ఈ విధంగా ఎవరైనా తీసుకుని రాబడతారా? ఒక పరదేశికి ఇంత ఘనమైన భూస్థాపన జరుగుతుందా? ఒక విదేశీయుడికి ఇంకో దేశం ఇంత ఘనతను ఇస్తుందా? ఆ దేశ పౌరుడు కూడా కాదు. ఐగుప్తు దేశ పౌరసత్వం కూడా కాదు అతనిది. కనుక దేవుడు యాకోబుని శవాన్ని కూడా ఘనపరిచాడు. అతని పార్థివ దేహాన్ని కూడా గౌరవాన్ని ఇచ్చాడు. తిరిగి తన పూర్వీకుల వద్దకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదనంటే, నీవు ఏదో దేశంలో అనాథగా చనిపోవు. నిశ్చయముగా నీ శరీరాన్ని తీసుకొచ్చి, నీ దేహాన్ని తీసుకొచ్చి, నీ పితరుని అబ్రహాం ఇస్సాకుల దగ్గర నిన్ను భూస్థాపితం చేస్తాను. ఘనమైన సమాధి, ఘనమైన నివాళికి ఇవ్వబడుద్ది. దారి పొడిగిన సైనిక కవాతు చేసుకుంటూ సైనికులు రావడం, రథాలు పరుగులెత్తడం, రాజు కుటుంబీకులు రావడం, తన 12 మంది కుమారులు తన దగ్గర తనతో రావడం, ఎంత ఘనతండి ఇదంతా కూడా. అతను చక్కని పెట్టిలో పెట్టి
సుగంధద్రవ్యాలన్నీ పూసి తీసుకుని వెళ్ళడం అనేది ఎంత అద్భుతమైన విషయం. కనుక హేతువాదులు అడిగారు కదా, యాకోబు ఐగుప్తు తిరిగి వస్తాడా అంటే ఎస్, యాకోబు ఐగుప్తుకి తిరిగి వచ్చాడు. దేవుని వాక్యం మనకి అది తెలియచేస్తుంది. ఎలా వచ్చాడంటే ప్రాణము లేని శరీరము, పార్థివ దేహం వచ్చి చాలా ఘనంగా రాజ లాంఛనాలతో కనాను దేశం అని ఇజ్రాయెల్ దేశంలో భూస్థాపన చేయబడ్డాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యం హేతువాదులకు అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఈ వాక్యాలు మనం అర్థం చెప్పగలం. దేవుడి వాక్యం హృదయంలో ఫలింపచేయునుగాక.